ఆంధ్రప్రదేశ్ ప్రజలకి 5 సంవత్సరాల తర్వాత పెద్ద పండగొచ్చింది. ఒక రాక్షస ప్రభుత్వ వధ జరిగి రాష్ట్రం విడుదలైంది. దేవుడుంటే దేవుడి స్క్రిప్ట్ ఇలాగే ఉంటుంది జగన్ చెప్పినట్టు. 151 సీట్లతో అధికారంలోకొచ్చిన జగన్, అతని అనుచరులు, మంత్రులు, నాయకులు అందరూ అధికారాన్ని బాగా వంటబట్టించుకొని, తలకెక్కించుకొని ఇంక వాళ్ళకి తిరిగే లేదని భావించారు. తాము మనుషులను మర్చిపోయి ప్రజలతో రాక్షస క్రీడ మొదలెట్టారు. చంద్రబాబు అమరావతి కడుతున్నాడు, పోలవరం కడుతున్నాడు. జగన్ వస్తే ఇవి పూర్తి చేయడమే కాకుండా ఇంకా ఏదో అద్భుతం చేస్తాడని జనం భావించారు. కానీ జగన్ని గెలిపించుకున్నాక మొదటికే మోసం వచ్చింది. ప్రజావేదిక కూల్చివేత, అన్నా క్యాంటీన్ల మూసివేతతో విధ్వంసం స్టార్ట్ అయింది. పోలవరం ఆగింది. రాజధాని 3 ముక్కలై అమరావతి శ్మశానం అయింది. మద్యం కంపెనీలు, డిస్టిలరీలు వాళ్ళ పార్టీ నాయకులు, అనుయాయుల వశమయ్యాయి. పేరుకే గవర్నమెంట్ మద్యం షాపులు. కొంత డబ్బు మాత్రమే గవర్నమెంట్ ఖాతాలోకి, మిగతాదంతా వాళ్ళ జేబుల్లోకే. ఇంకా జగన్ తనని తాను దేవుళ్లా భావించడం మొదలుపెట్టాడు. కరోనాని కూడా పారాసెటమాల్, బ్లీచింగ్ పౌడర్తో కట్టడి చేయగల ధీరుడిగా భావించాడు. అందుకే మాస్కులు కావాలని ప్రశ్నించిన డాక్టర్ సుధాకర్ని ముగించాడు. మరి దేవుణ్ణి పూజించాలి కానీ ప్రశ్నించకూడదు కదా. ఎమ్మెల్యేలు, మంత్రులని ఆఖరికి మనుషులను మర్చిపోయిన ఓ కోటరీ తయారైంది. వాళ్ళ పని ప్రత్యర్థుల్ని బూతులు తిట్టడమే. 10 మంది సలహాదారులయ్యారు. వాళ్ళు జగన్కే సలహాలు ఇచ్చేవాళ్ళో, జగనే వాళ్ళకి సలహాలు ఇచ్చేవాడో ధ్వంసరచన మాత్రం కొనసాగింది. ఎన్నికల వరకు ఆ గ్రాఫ్ పెరుగుతూనే ఉంది. ఇతర పార్టీల నుంచి వచ్చిన వాళ్ళు, ఆల్రెడీ వైసీపీలో ఉన్నవాళ్ళు మొత్తం దొంగలు, రౌడీలు, రాక్షసులు అందరూ సైతాన్ని ఆరాధిస్తూ ఓ చోట చేరారు. గంట, అరగంట అని ఆడవాళ్ళతో మాట్లాడతారు. బట్టలిప్పి న్యూడ్ కాల్స్ చేస్తారు. ఎదిరించిన వాళ్ళని కొడతారు, కొట్టిస్తారు. కరోనా అంటించి తుదముట్టించాలని చూస్తారు. అవసరమైతే చంపేసి డోర్ డెలివరీ చేస్తారు. బూతులు తిడతారు. కసినోలు కండక్ట్ చేస్తారు. ఇసుక దోచేస్తారు, గనులు దొబ్బేస్తారు. గుళ్ళో రథాలు, విగ్రహాలు నాశనం చేస్తారు. దేవుళ్ళ సంపద, ఆస్తులు దొబ్బేస్తారు. ఇక జగన్ విషయానికి వస్తే రోడ్లు, విద్య, వైద్యం లాంటి మౌలిక సదుపాయాలు నాశనం చేశాడు. తనకంటే ఎవరూ గొప్పవారు కాదని అందరినీ తన కాళ్ళ దగ్గరికి రప్పించుకున్నాడు. పాత సినిమాల్లో ఊళ్ళో విలన్ ఆ ఊళ్ళోకి ఎవరైనా చదువు చెప్పడానికి వస్తే వాళ్ళని చంపేస్తుంటాడు. ప్రజలు ఎడ్యుకేట్ అయితే తననెక్కడ ఎదిరిస్తారో, తన మాట ఎక్కడ చెల్లుబాటు కాదో అని. అలాగే పేదవారికి, బడుగు బలహీన మైనారిటీ వర్గాలకు విద్యను దూరం చేసి పదో పరకో పథకాల రూపంలో ముష్టి పడేసి బానిసలుగా చేసుకోవాలనుకున్నాడు. అందుకే జగన్కే ఓ 11 సీట్ల ముష్టి పడేశారు ప్రజలు. సినిమా టికెట్లు అమ్ముతాను, చేపలు మాంసం అమ్ముతానంటే వాడు నాయకుడు అవుతాడా? ఇంకొకడు కోడిగుడ్లు అంటాడు. పచ్చళ్ళు, పొడుల పరిశ్రమలు వచ్చాయంటాడు. చిచ్చి, విసిగిపోయి ఉన్నారు జనం. ప్రభుత్వ సలహాదారులు రాజకీయాలు చేస్తారు. మంత్రులు ప్రతిపక్ష నాయకుల్ని బూతులు తిట్టడానికి, నాయకుడి కళ్ళల్లో ఆనందం చూడడానికి ప్రెస్ మీట్లు పెడతారు. అసెంబ్లీలో ఆడవాళ్ళని అవమానిస్తారు, ఆనందిస్తారు. చిన్న, పెద్ద, ఆడ, మగ తేడా లేకుండా ఎదిరించిన వాళ్ళందరినీ చంపేస్తారు లేదా మాయం చేస్తారు. మత్తు పదార్థాలని నియంత్రించాల్సిన వాళ్ళే ఉత్పత్తి చేసి ఎగుమతి, దిగుమతుల వ్యాపారం చేస్తారు. దొరికిన చోటల్లా అప్పులు చేసి కొంత పంచి మిగిలింది నొక్కేస్తారు. జగన్ తన తప్పు చేసి జైల్లో ఉండొచ్చాడని, అందరినీ అలాగనే జైల్లో పెట్టాలని తప్పుడు కేసులు సృష్టించి జైల్లో పెట్టించి, కొట్టించి, హింసించి వీడియో కాల్స్లో చూసి పైశాచిక ఆనందం పొందాడు. హత్యలు, హత్యా ప్రయత్నాలు, కుట్రల డ్రామాలు ఆడి మళ్ళీ జనం నమ్ముతారనుకున్నాడు. పంచాయతీ ఎన్నికలు, తిరుపతి ఉప ఎన్నిక, ఎమ్మెల్సీ ఎన్నికల్లోనే ప్రజా వ్యతిరేకత ఉన్న అధికారంతో మేనేజ్ చేసి గెలిచాడు. పదవిలోకి వచ్చిన 10 రోజులకే ప్రజా వ్యతిరేకత ఏర్పడిన నాయకుడు జగన్. దొంగ చేతికి తాళాలిస్తే వాడు కాపలా కాస్తాడా? సైకోకి ఎవరైనా సంతోషంగా ఉంటే నచ్చుతుందా? బూతులు తిట్టేవాళ్ళు, బూతు పనులు చేసే శ్రీరెడ్డి లాంటి వాళ్ళు, పంచి ప్రభాకర్లు, బోరుగడ్డ అనిల్లు ఆంధ్ర నుంచి అమెరికా దాకా సోషల్ మీడియాలో రెచ్చిపోయారు. అసలు ఇప్పుడు అర్థమవుతుంది. ఐపాక్ టీం జగన్ లండన్ వెళ్లే ముందు సెల్ఫీలు తీసుకుని దుకాణం సర్దేసి సీఎం 175 అని ఎందుకు అరిచారో. వాళ్ళకి సీన్ సితారైపోతుందని ముందే తెలుసు. మనసులో నవ్వుకుంటూ జగన్ని వెటకారం చేశారన్నమాట. ఎన్ని సంవత్సరాల్లో ఏ పార్టీ నాయకుల మీద రానన్ని మీమ్స్, ట్రోల్స్ జగన్ అండ్ బ్యాచ్ మీద వచ్చాయి. బహుశా జగన్ ఊహల్లో విహరిస్తూ బతికున్నంత వరకు తానే సీఎం అనుకుంటూ వ్యతిరేక ఛానల్స్, సోషల్ మీడియా ఎప్పుడు ఫాలో అయ్యేవాడు కాదనుకుంటా.
శకుని లాంటి సజ్జల, మిగిలిన కౌరవ బ్యాచ్ ఎవరూ చెప్పేవారు కాదనుకుంటా. జగన్తో పాటు సజ్జల, రోజా, కొడాలి నాని, అంబటి, బొత్స, పేర్ని నాని, అనిల్ యాదవ్, పోలీసులు, అధికారులు ఎట్సెట్రా ఇలా చెప్పుకుంటూ పోతే అందరూ వాళ్ళ గొయ్యి వాళ్ళే తవ్వుకుంటూ జగన్ది పార్టీది కూడా తవ్వారు. త్వరలో పార్టీని కప్పెట్టి సమాధి కట్టేస్తారు. వైసీపీ ఆవిర్భావం, అంతం అని తేదీలతో సహా బోర్డు పెడతారు. ఇలా వైసీపీ, జగన్ అనుకో 5 సంవత్సరాల అక్రమాలు చెప్పాలంటే 5 సంవత్సరాలు కూడా సరిపోవు. ఇప్పుడు దేవుడు చంద్రబాబుకి అన్నీ కొన్ని రెట్లు ఎక్కువ ఇచ్చాడు. అసెంబ్లీ సీట్లు, కేంద్రంలో చక్రం తిప్పే పొజిషన్ అన్నీ. ఇంకా చంద్రబాబు చెప్పిందే మోదీకి వేదం. మోదీ సపోర్టుతో రాష్ట్ర అభివృద్ధి, జగన్ మీద కేసుల్లో వేగం పెరుగుతుంది. ఓ పక్క అభివృద్ధి, సంపద వృద్ధి, మరో పక్క జగన్, అవినాష్ రెడ్డి అండ్ కో జైలుకి, వైసీపీ పార్టీ షెడ్డుకి. కానీ ఈసారి జగన్కి బెయిల్ రాదు. అన్ని కేసుల్లో విచారణ పూర్తయి శిక్ష పడుతుంది. లోకేష్ రెడ్ బుక్లో ఉన్న ఎవ్వరూ తప్పించుకోలేరు. చంద్రబాబు అభివృద్ధి, సంక్షేమం, రాజధాని నిర్మాణం, పోలవరం పూర్తి మీద దృష్టి పెడితే పవన్ కళ్యాణ్, లోకేష్ వైసీపీ, జగన్ అండ్ కో అంతం మీద దృష్టి పెడతారు. అది కూడా చట్ట ప్రకారం. సాక్షి పేపర్, ఛానల్ కూడా పర్మనెంట్గా క్లోజ్ అవుతాయి. జగన్ అడుగులకు మడుగులొత్తిన అధికారులకు తప్పదు శ్రీకృష్ణ జన్మస్థానం. గడిచిన 5 సంవత్సరాలు ఓ సుదీర్ఘ పీడకలు అనుకుని మర్చిపోయి చరిత్రలో సీఎం అనేవాడు ఎలా ఉండకూడదో అనే దానికి జగన్ని ఓ ఉదాహరణగా చూపిస్తూ భవిష్యత్తుని నిర్మించుకోవాలి. తప్పదు.